అదో మారుమూల అటవీ గ్రామం అయినా అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. ఆన్లైన్ పేమెంట్స్ లోనూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ విలేజ్ పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రాకే ఓ మారుమూల గిరిజన గ్రామం. ఇప్పుడిది డిజిటల్ విలేజ్ గా మారింది. ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు గ్రామస్తులు. కిరాణా షాప్ నుంచి పంచాయతీ ట్యాక్స్ వరకు అన్నింటికీ ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారు. చదువుకున్న స్థానిక యువకుల సహకారంతో ఇంటర్నెట్ పై అవగాహన పెంచుకున్నారు ఆదివాసీలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్రాకే గ్రామ అభివృద్ధిని ప్రశంసించాయి. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు గ్రామానికి 41 అవార్డులు వచ్చాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25, కేంద్రం నుంచి 6, జిల్లా అవార్డులు 10 ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి అవార్డులు తీసుకున్న ఘనత ఈ గ్రామస్తుల సొంతం. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్రాకే గ్రామ ప్రగతిని అభినందించారు. మేము ఆటోలోకి వెళ్ళవలసి వచ్చిన కిరాణా షాపుల్లో కూడా అండ్ మనకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవాలన్నా అన్నిటిని మేము మా ఫోన్ల ద్వారానే లావాదేవీలు చేస్తున్నాము. రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేది మనకు లెక్క తెలుస్తుంది. అప్పటి నుంచి మా ఫోన్లే మాకు బ్యాంకులుగా మారాయి. గ్రామ పంచాయతీకి బిల్లు కావాల్సిన మన కరెంటు బిల్లు అన్ని మేము డిజిటల్ లావాదేవీల ద్వారానే చేస్తున్నాము. దానికి సంబంధించి మాకు మా ఊరికి దాని ద్వారా కూడా ఒక అవార్డు వచ్చింది. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాము. చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ చేసి ఎక్కడ పోయినా డిజిటల్ పేమెంట్ చేస్తారు. మా ఊరు పల్లెటూరు ఏమైతే 2000 నోటు 500 నోటు ఇస్తే చిల్లర దొరికాయి. మంగళూరు దగ్గర చిల్లర దొరికాయి. కానీ ఈ ఆన్లైన్ తో ఏమైందంటే 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఇచ్చాడు పేమెంట్ చేసాడు. గ్రామం కూడా ఆదర్శంగా ఉన్నది. ప్రతి దాంట్లో ఆదర్శంగా అందరు కలిసిమెట్టుగా చేస్తాం. పంచాయతీరాజ్ తో గ్రామీణ అభివృద్ధి స్కీంలపై వెబ్సైట్లలో తెలుసుకుంటారు గ్రామస్తులు. తర్వాత గ్రామ పంచాయతీ పాలక వర్గంలో తీర్మానం చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ ను చెల్లించి ఆ పథకాలు పొందుతున్నారు. ఇంటర్నెట్ సౌకర్యంతో సామాజిక అంశాలు, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. పోటీ పరీక్షల్లోనూ ఇక్కడి యువకులు సత్తా చాటుతూ చుట్టుపక్కల గ్రామాల వారికి ఆదర్శంగా నిలిచారు. మేము ఇక్కడ 8 సంవత్సరాల నుంచి డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. డిజిటల్ పేమెంట్ చేయండి, మేము పైసలు కూడా ఇస్తలేం. ఫోన్ ద్వారానే మొత్తం కొంటున్నాం దుకాణంలో కూడా. గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారు చెప్పిండు అకౌంట్లు తీయాలా, ఫోన్లు తీసుకోవాలంటే మేము తీసుకున్నాం. ప్రతి దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి. అకౌంట్లు తీపిచ్చి మళ్ళా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. గ్రామంలో 221 కుటుంబాలు, 1080 మంది జనాభా నివసిస్తోంది. 2000 ఎకరాల్లో సోయా, పత్తి, మిర్చి, పసుపు పంటలు సాగవుతున్నాయి. ఆధునిక సాగు పద్ధతితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు గ్రామస్తులు. ఎత్తైన కొండల నుంచి వచ్చే వరద నీరు సాగుకు వినియోగించుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తూ మిగతా ఏజెన్సీ గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. అభివృద్ధి పథకాలను ఉపయోగించుకోవడంలోనూ ముందున్నారు. భారతదేశంలోనే 4వ గ్రామంగా మన గ్రామాన్ని ఎంపిక చేసిండ్రు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అందరూ సతమతం బ్యాంక్ చుట్టూ తిరిగితే మీరు డిజిటల్ పేమెంట్ చేయడం అనేది మొదలు చేయడం అనేది 100% చాలా బాగా చేసిందని. సర్పంచ్ అంటే నేను ఫస్ట్ అయినా, ఇప్పుడు గ్రామ పంచాయతీ లేకుండే వేరుకులే ఎన్నికైనాయి. అయితే ఇప్పుడు సర్పంచ్ అయినా నేను 5 సంవత్సరాలు అవుతున్నది. 30 నుంచి 40, 50 దాకా అవార్డులు వచ్చేసినాయి. ఈ అవార్డులు వచ్చేసినాయంటే నాకు గర్వకారణంగా ఉంది. డిజిటల్ పేమెంట్ కూడా అవార్డు కూడా వచ్చినది నాకు. అయితే అది ముందు అడుగు దాంతో చేసినాం మేము. ఇక్కడి యువకులు ఉన్నత చదువుల కోసం కొన్ని కిలోమీటర్ల దూరంలోని నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, ఉట్నూర్ ప్రాంతాలకు వెళ్లేవారు. కోచింగ్ సెంటర్లే లేని రోజుల్లో మండల కేంద్రాల్లోని లైబ్రరీలకు వెళ్లి పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మహారాష్ట్ర ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దగ్గరలోని యావత్మల్, నాగ్పూర్ జిల్లాల్లోని విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు అక్కడ కంప్యూటర్పై అవగాహన పెంచుకున్నారు. వీరితో పాటు యూనివర్సిటీల్లో చదువుకున్న యువతీ యువకులు గ్రామాన్ని డిజిటల్ విలేజ్ గా తీర్చిదిద్దారు. గ్రామంలో పంచాయతీ ట్యాక్స్ 43,000 డిజిటల్ రూపంలో చెల్లిస్తున్నారు గ్రామస్తులు. ముఖ్రాకే గ్రామ అభివృద్ధికి అధికారులు, లీడర్ల సహకారం ఉందంటున్నారు స్థానికులు.